ముర్రాకు కొంచెం స్లిమ్ అయ్యి ఇట్లా వస్తాయి, బన్నీకు దొడ్డగా ఉంటాయి, ఒక బాలీస్లో ఫినిష్ అయిపోతాయి. నాకు ఒక ఆయనకు 20 బర్రెలు ఇవ్వాలి ఉన్నది. 3 లోడ్ వస్తున్నాయి. ఆయనకు ఆప్షన్ ఇచ్చిన ఫస్ట్ ఆయన 20 సెలెక్షన్ చేసిన తర్వాతనే మళ్ళీ 10 ఏముంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము మదార్ డైరీ ఫామ్లో ఉన్నాము. మదార్ బాయ్ దగ్గర శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 పక్కకే ఫామ్ ఉంటుంది. ఇక్కడ మనకు ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ 3 రకాల గేదెలు అయితే దొరుకుతాయి. అందరికీ తెలుసు, గత 10-15 సంవత్సరాల నుంచి అయితే మదార్ బాయ్ ఈ గేదెలు అమ్మడం జరుగుతుంది. అడుగుదాము. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం భాయ్. మదార్ బాయ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేట్లు ఏ విధంగా ఉంటాయి? గేదెలు నిన్న బన్నీ లోడ్ వచ్చింది, అది ఎన్ని గేదెలు ఉన్నాయి అందులో? దాంట్లో 7 అయితే ఇచ్చేసిన. 7 సేల్ అయినాయి, ఇంకా 3 మళ్ళీ ఎప్పుడు వస్తుంది బన్నీ లోడ్? బన్నీ లోడ్ వారంలో మళ్ళీ వస్తాయి, తిరిగి వారంలో. ఓకే, వారం లోపల బన్నీ లోడ్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ముర్రా మార్నింగ్ వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు. మార్నింగ్ ముర్రా గేదెలు వచ్చినాయి. ప్రైజెస్ కూడా ఏంటంటే బన్నీకి 1,20,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఏ గేదెలు ఉన్నా ఇక్కడ మీకు ఎన్ని లీటర్ల పాలు చూసుకోవాలి మదార్ బాయ్ మన ఫామ్ దగ్గర ఉంటే? జావేద్ భాయ్, నేను చెప్పాను పాలు ఎంత ఇస్తున్నాయి, ఎంత ఇస్తాయి, అది చూసుకొని తీసుకోవాలి. ఏం నస్తాయి, ఆప్షన్ అయితే బాగా ఉన్నది కాదు. ఓకే, ఏమి ఇస్తాయి అది వాళ్ళు చూసుకుని తీసుకోవాలి. ఓకే, దాంట్లో అయితే 2 ఉన్నది బనీ అయితే, అది కూడా కస్టమర్స్ వస్తే వెళ్ళిపోతాయి. నిన్న అయితే కొంచెం దసరా ఉన్నది పండుగ, ఓకే, జనాలు కూడా రాలేదు. నేను కూడా కొంచెం ఇంటి వాళ్ళు అందరూ వచ్చారు నిన్న. అవును, పిల్లలతోని ఫ్యామిలీతోనే ఉన్నాయి, ఇక్కడే ఫామ్కి వచ్చారు అందరూ. ఇది అయితే మార్నింగ్ వచ్చింది. సండే కూడా వస్తున్నాయి, కానీ సండే నాకు ఒక ఆయనకు 20 బర్రెలు ఇవ్వాలి ఉన్నది. 3 లోడ్ వస్తున్నాయి. ఆయనకు ఆప్షన్ ఇచ్చిన ఫస్ట్ ఆయన 20 సెలెక్షన్ చేసిన తర్వాతనే మళ్ళీ 10 ఏముంటాయి వేరే వాళ్ళకు ఆప్షన్ ఇస్తామని. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎన్నో లాక్టేషన్ మదార్? ఇది 2 ఈతలు ఉంటాయి. 2 ఈత, ఈ 2 ఈత ఉంటాయి. ఇవి మనకి ఇప్పుడు ఎన్ని పాలు ఉండొచ్చు దీని దగ్గర గురించి చెప్పండి మదార్ భాయ్? ఇది 3 ఈతలు ఉన్నది, 16+ కెపాసిటీ, మిల్క్ కెపాసిటీ. ఓకే, చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉంది, అడ్డర్ క్వాలిటీ సూపర్ ఉంది దీనిది. थोड़ा घुमाइए, बच्चे को छोड़ दो, खाली इसको घुमाओ बस. పర్ఫెక్ట్ అడ్డర్ చెప్పొచ్చు, పర్ఫెక్ట్ అడ్డర్ స్ట్రక్చర్. ఇది చాలా మంచిగా ఉంది గేదె. 3 ఈతలు ఉంది. ఎంత పాలు ఇవ్వచ్చు దీని కెపాసిటీ? ఎంత? 16 దాకా ఇస్తాయి. 16 దాకా ఇస్తాయి. టైం కు 8 లేకే జాओ, दूसरी लेके టైం కు 8 లీటర్స్ దాకా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముర్రా గేదెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముర్రా గేదెలు నాకు 4 సప్లయర్స్ ఉన్నారు. ఓకే, ఓకే, జింద్, రోహతక్, హిసార్, హాసీ, ఓకే, గోహానా, ఓకే, అక్కడ ఉన్నారు సప్లయర్స్. 4 సప్లయర్స్. వాళ్ళు ఏమేమి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ 60 కిలోమీటర్స్ డిఫరెన్స్లోనే ఉన్నది కాదు. ఓకే, బన్నీ మొన్న వచ్చిన లోడ్ అయితే మనకు సేల్ అయింది. మళ్ళీ ఇవి బన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? కజ్బుజ్ నుంచి. కజ్బుజ్లో, గుజరాత్లో కజ్బుజ్ డిస్ట్రిక్ట్. ఓకే, కచ్ డిస్ట్రిక్ట్. ఓకే, భుజ్ మనకు సిటీ అవుతాయి. అక్కడ నుంచి బనీ ఏరియా ఉంటాయి, అక్కడ వెళ్ళి తీసుకుంటాం. ఓకే, మాల్దారి దగ్గర. ఓకే, ఇక్కడ చూడండి ఇంకో గేదె వస్తుంది. ఇది మిన్నీ. ఓకే, ఇది ఎన్ని అయితే ఉంటుంది? ఇది కూడా 3 అవుతుంది. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఈ గేదె కూడా చాలా మంచిగా ఉంది. ఈ లోడ్ ఈరోజు మార్నింగ్ దిగడం వల్ల ఈ విధంగా కండిషన్ ఉందా? 2 డేస్లో సెట్ అవుతుందా? ఈజీ కదా మేడం. ఓకే, ఇంత టైర్డ్నెస్ తర్వాత కూడా వస్తే ఇట్లా ఉన్నది. మధ్యలో కూడా దీన్ని 16+ వెళ్తాయి. 16+. ఓకే, లేకేజా లెంత్ చూడొచ్చు, చాలా మంచిగా ఉంది గేదె. 16+ గేదె మిన్నీలో ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జాఫ్రాబాదీ ఎక్కడి నుంచి తెస్తాం? మళ్ళీ జాఫ్రాబాదీ బెస్ట్ ప్లేసెస్ ఏవి? రాజ్కోట్ డిస్ట్రిక్ట్లో చాలా ప్లేసెస్ ఉన్నది. మనకు పాత మనం ఉన్నాం, అందరు రైతులు తెలిసే ఉంటాయి. సో ఇప్పటి నుంచి కాదు, 30 ఇయర్స్ నుంచి తీసుకుంటాం. మన సొంతం డైరీకి ముందుగా అయితే మనం 15 ఇయర్స్ అదే తీసుకున్నాం కాదు. అవును, ఎక్కడెక్కడి నుంచి తీసుకొని మనం డైరీ నడిపించినాం. కౌంటర్స్ నడుస్తున్నాయి మనది అంటే. ఆ సైడ్ నుంచి ఆ రైతుల దగ్గర నుంచి ఎక్కువ తీసుకొస్తాం. ఓకే, కొత్త ప్లేసులు తిరగడానికి అవసరం లేదు. ఇండియా మొత్తం తిరిగినాం, మొత్తం బర్రెలు తీసుకొచ్చి చూసినాం మన కోసమే. దాని తర్వాత 3 బ్రీడ్ గురించి నేను ప్రజెంట్ అయితే మాట్లాడుతున్నాను. ఓకే, అది కజ్బుజ్ బనీ నుంచి, బనీ ముర్రా అయితే హర్యానా నుంచి, జాఫ్రాబాదీ అయితే రాజ్కోట్ డిస్ట్రిక్ట్. ఇది చెప్పండి మదార్ భాయ్. ఇది 2 ఈతలో ఉంటుంది. 2 ఈత పర్ఫెక్ట్ చూడొచ్చు. అడ్డర్ చూడండి, చాలా మంచిగా ఉంది. లేకే సామ్నే ఇక్కడ చూడండి, లేకేజా చాలా మంచిగా ఉంది. ఎంత పాలు ఉండొచ్చు దీని దగ్గర?
ఇప్పుడు 14 లీటర్స్ రెడీ ఉన్నది. 14 లీటర్స్. ఓకే. ఎవరైనా కావాలంటే తీసుకొని వెళ్ళవచ్చు. 14 లీటర్స్ అయితే రెడీ ఉన్నది. ఓకే. చూసుకున్నాకనే మాట్లాడేది ఉంటుంది మన ఫామ్లో అయితే. మన దగ్గర అదే ఉన్నది తమ్ముడు. ఎవరికి ఏం ఫోర్స్ లేదు, రావాలి చూసుకోవాలి, ఓకే, నచ్చనే తీసుకోపోవాలి, నచ్చలేకుంటే లేదు. ఓకే. వాల్యూమ్ దేవుడి దయతో వాల్యూమ్ మంచిగా ఉన్నది, మంచిగా అంటే మంచిగా ఉన్నది. ఓకే. నిన్న డాక్టర్ అమ్మకి ఒక 10 బఫెలోస్ ఇచ్చిన, లోడ్ దిగింది, లోడ్ వెళ్ళిపోయింది. ఇది ఆంధ్రాకు టచ్ అవుతాయి. నాకు పేరంతా ఇంతమంది వస్తారు గుర్తు ఉండదు, కానీ ఆ వీడియో అయితే మదర్ డైరీ ఫార్మ్ ఛానల్ మీద ఉన్నది. ఈ రోజు మార్నింగ్ వేసిన మదర్ డైరీ ఫార్మ్ ఆయన 100 బఫెలోస్ అయితే వేసేయడానికి రెడీ ఉన్నది. ఇంకా నాకు 2 లోడ్స్ ఆర్డర్ ఇచ్చే ఉన్నది ముందుగా నుంచి. ఓకే, చూడొచ్చు. మదర్ బై యూట్యూబ్ ఛానల్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి మదర్ బై రైతులు ఇప్పుడు దిగిన లోడ్కి సెట్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు, వెళ్ళి కూడా సెట్ చేసుకోవచ్చు కదా. నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఒక 1-2 డేస్ అయినా సెట్ అయ్యి బర్రెలు తీసుకుంటే మంచిగా ఉంటాయి. ఎందుకంటే అంత అవగాహన ఉండదు కాదు. ఇది చెప్పండి. ఇది 2 లాక్టేషన్లో. ఓకే. జావిదా నేను చెప్పడానికి అవసరం లేదు, నా దగ్గర వచ్చే బర్రెలే చెప్తాయి. అవును, నీట్నెస్ చూడండి గేదె ఎంత. నేను చెప్పను, బర్రెలే చెప్తాయి. ఇది చూసుకోవచ్చు. ఇది 14 వస్తుందా మనకు? వచ్చేస్తాయి, ఈజీగా వస్తాయి. ఓకే, లేకేజా టైంకు 7 లీటర్స్ 6.5 లీటర్స్ ఇవ్వలేకుంటే అది బ్రీడ్ తీసుకుని ఏమున్నది. ఓకే. 6.5-7 లీటర్ అయితే మినిమం ఉండాలి. ఓకే, పైన ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ చూడొచ్చు 12 కన్నా కింద ఉండదు, 14-15 ఉంటేనే రైతులు గిట్టుబాటు అయితే అని చెప్తున్నారు. దీని గురించి చెప్పండి మదర్ భాయ్. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉన్నది. సెకండ్ లాక్టేషన్లో ఉంది. 16+ వెళ్తాయి. 16+. ఓకే. అడ్డర్ పర్ఫెక్ట్ చూడండి, అడ్డర్ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. తీసుకుంటాం లేక మార్నింగే లోడ్ వచ్చింది. లారీ కూడా చూసుకోవచ్చు అక్కడ మీరు. లారీ మార్నింగ్ వచ్చింది. మదర్ డైరీ ఫామ్లో మనకు ఇప్పుడు ఎంత వాల్యూమ్ ఎంత ఉంది, గేదెలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన ఫామ్లో? 90 అయితే మురా జాతి ఉన్నది. ఓకే. ఈ 2 అయితే బనీ ఉన్నది. ఓకే. జాఫరాబాయ్ అయితే 14 ఉన్నది. బన్నీ ఎందుకు తగ్గించారు తేవడంలో? బన్నీ ఇంత లేట్ మంచి మనం ఒక్కటే అంత పని చేయాలంటే కుదరదు. ఓకే. ఒక ప్లేస్ ఉంటాయి, ఒక ట్రస్ట్తోని మనం తెప్పియవచ్చు. ఒక ప్లేస్లో మనమే సొంతంగా పోయి కొనాలి. అవును, కొనాలి అంటే డైలీ 400 కిలోమీటర్స్ తిరిగి ఒక్కొక్క బరే తీసుకోవాలి. అవును. సో నేను, నా బ్రదర్, నా ఫ్రెండ్ ఇది పని చేస్తాం. అవును. వాళ్ళకు దీనికి అయితే నేనే వెళ్ళాలి, నా ఎక్స్పీరియన్స్ వేరే ఉన్నది దీనికి. ఓకే. సో బర్రెలు చూసినా కానీ అర్థమవుతాయి. బనీ కూడా మంచి క్వాలిటీ తెచ్చిన. అవును. నిన్న అయితే పండుగ అయింది ఉన్నది అని పోలేదు, కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేశారు ఉన్నది లేదు అంటే, లేదు పండుగ ఉన్నది, ఎవరు లేదు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఇచ్చేస్తా అంటే రైచూర్ నుంచి వచ్చారు, మార్నింగ్ వచ్చారు. ఓకే, ఇది చెప్పండి. 5 o'clock. ఓకే. ఇది సెకండ్ లాక్టేషన్లో. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది. ఇది ఫస్ట్ లాక్టేషన్ చెప్పవచ్చు, కానీ యాక్చువల్ సెకండ్ లాక్టేషన్. ఓకే, ఫస్ట్ లాక్టేషన్లో ఉండొచ్చు, కానీ సెకండ్ లాక్టేషన్ యాక్చువల్గా మిల్కింగ్ కూడా అయితేనే చూడొచ్చు గేదెలలో చాలా వరకు అయితే. ఇది ఇంకో గేదె, ఇక్కడ ఇంకో గేదె ఉంది. ఇది కూడా 2 ఓకే. ఇది అయితే 10 బర్రెలు వచ్చినాయి. ఓకే. ఎవరైనా కావాలి అంటే రేపు వచ్చి చూసుకొని తీసుకుపోవచ్చు. ఓకే, మార్నింగ్ వచ్చి తీసుకోండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అయితే. ఇక్కడ ఏంటంటే రైతులు ఎక్కడ తీసుకున్నా 3 times to 4 times 2 days ఉండి మిల్కింగ్ చూసిన తర్వాత మాట్లాడండి. చాలా మంచిగా ఉంది, మంచి క్వాలిటీ కానీ చూసుకోవచ్చు. మురాలో కూడా 3-4 ప్లేసెస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఒక్క ప్లేస్లో చూస్తే హైట్ మంచిగా ఉంటాయి. అవును. ఒక ప్లేస్లో చూస్తే హైట్ మీడియం ఉంటాయి. ఓకే. కానీ పాలు మంచిగా ఇస్తాయి. రింగ్ పరంగా రింగ్కి, ముర్రాకి, బనీకి ఏ దానికి సంబంధమే లేదు. ఓకే. చూస్తారు, బనీలో చూపిస్తారు రింగ్ అంటే ఏముంటాయి. ఓకే, చూద్దాము. బనీకు రింగ్ ఉండదు అని లేదు అని లేదు. అవును. ఇక్కడ చూడండి బనీ, ఇది చూడండి క్వాలిటీ కూడా రింగ్ ఉన్నది. ఓకే, రింగ్. ఇది నిన్న వచ్చిన లోడా? నిన్న వచ్చిలేదు, ఇప్పుడు లోడ్ అయితే ఆయనకి. ఈ బన్నీకి హెయిర్ ఎక్కువ ఉంటుంది. అరవిలో తిరిగి వస్తారు, అది కటింగ్ ఎవరు చేయరు కాదు. అవును. యాక్చువల్గా అంటే మనం కొనిన తర్వాతనే దానికి తాడి కట్టడానికి అవుతాయి. ఫస్ట్ టైం అనుకో లైఫ్లో 4 years 5 years 6 yearsలో ఫస్ట్ టైం తాడి కట్టుకున్నాం. లేకుంటే అట్లానే అడవిలో తిరిగితే వస్తాయి. అక్కడ చూడు రింగ్, ఇక్కడ నుంచి అక్కడ కూడా రింగ్ చూడండి. ఇక్కడ వెళ్దాం ఒకసారి. చూడొచ్చు చాలా మంచి గేదెలు ఉన్నాయి ఇక్కడ.
ఎక్కడున్నా కూడా మీరు రింగ్ అంటే బనీలో కూడా రింగ్ వస్తాయి, ముర్రాలో కూడా రింగ్ వస్తాయి, వేరే ఏమైనా జాతి కూడా రింగ్ వస్తాయి. రింగ్ అంటే ముర్రా అని చెప్పకూడదు మనం. ఓకే, రింగ్ తోని ఓపెన్ రింగ్ తోని ఏం సంబంధం లేదు బ్రీడ్ కి. ఓకే, ఇది చూడు బనీ ఉన్నది, రింగ్ చూడు, దీనికి ఎంత మంచిగా ఉంది చూడండి, నీట్గా రింగ్ చూడు. ఓకే, రింగ్ తోని ఏం సంబంధం ఏ బ్రీడ్ కు లేదు తమ్ముడు. మనం రింగ్ చూసుకొని ముర్రా అనుకుని డబ్బులు ఎక్కువ వేయడానికి అవసరం లేదు. ఓకే, బ్రీడ్ కి గుణాలు, పర్సనాలిటీ, ఫేస్ అంతా అది. ఇది చిన్న ఫేస్ ఉంటాయి. అవును, చిన్న ఫేస్ ఉంటుంది కానీ రింగ్ చూడు, రింగ్ ఇట్లా మంచిగా ఉన్నది చూడు. అవును, ఇది కూడా ఒక రింగ్ బనీలో. ఓకే, అట్లాంటి ఏం లేదు. రింగ్కి దీనికి దానికి ఏ బ్రీడ్కి ఏం సంబంధం ఉండదు. బాడీ వెనక నుంచి ఏది చూస్తే సమానంగా ఉంటాయి. ఓకే, ఫేస్ వచ్చేస్తే ముర్రాకు కొంచెం స్లిమ్ అయ్యి ఇట్లా వస్తాయి, బనీకు దొడ్డగా ఉంటాయి, ఒక బాలీస్లో ఫినిష్ అయిపోతాయి. ఈ కాంకరేజ్ అవి కూడా చిన్నగా ఉంటాయి ఫేస్. కాంకరేజ్ ఎక్కడ మేపుతున్నారు? మాల్దారీసే మేపుతున్నారు గుజరాత్ లో. ఇది అవును, బనీ కూడా ఎవరు మేపుతున్నారు? మాల్దారీస్. కచ్బూజ్లోనే కదా దొరికేవన్నీ. కాంటాక్ట్ చేయండి, బన్నీ కూడా చూడొచ్చు. స్క్రీన్ మ్యాన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ మదార్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్.